అయితే వెంబడిస్తున్నామో ఆ శక్తి ద్వారా, దైవం ద్వారా మనకేమైనా మేలు జరుగుతుందా అనేదే మనం గ్రహించాలి. ఈ రోజున మానవులందరికీ యూనివర్సల్‌గా మానవునిలో నివసిస్తున్నటువంటిది ఏంటి అంటే పాపము అనేది నివసిస్తూ ఉన్నటువంటిది ఉంది. పాపము స్థిర నివాసం చేస్తుంది. మనకు రొమ్ములో అంటే మన హృదయంలో పాపం ఉంది. అది దాచబడినటువంటిది ఉంది. మన హృదయంలో చీకటి ఉంది. ఆ చీకటి మన యొక్క నోటి ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క నడవడికల ద్వారా అదేమవుతుందంటే వెలుపటికి వస్తూ ఉన్నటువంటిది ఉంది. కనుకనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనని రాయబడింది. కనుక మనం ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడితే ఇంకా అతిక్రమాన్ని, ఇంకా పాపాన్ని, ఇంకా చెడును మనము కూడగట్టుకుంటున్నామే కానీ మనం చెడును వదిలించుకోవటానికి, పాపాన్ని వదిలించుకోవటానికి ప్రయాసపడుతూ దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. అయితే దైవ